ఎన్నికల సందర్భంలో కూటమి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు యువగళం పాదయాత్రలో ఈ నియోజకవర్గం మొదటి అడుగు ఈ జిల్లాలో పడితే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు నేను అనేక మంది నా యువగళం పాదయాత్రలో నారాయణ గారు వాళ్ళందరినీ కలుపుకొని యువగళం పాదయాత్ర చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చాం. నిర్లక్ష్యం చేయబడ్డ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి మళ్ళీ పట్టాలు ఎక్కించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు మద్దతు కోరుతున్నాం, మద్దతు ఇవ్వండి. మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పి మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కలయికతో శ్రీకారం చుడతామని చెప్పి ఆలోచన చేస్తే గతంలో ఏవైతే నిలిచిపోయినాయో మొదలుపెట్టి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014కు ముందు మొదలుపెట్టి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటొకటిగా పూర్తి చేసి తొలి సంవత్సరంలో తర్వాత 4 సంవత్సరాల కాలం మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తాం. 8-10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. నారాయణ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇప్పటికే వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. మనకు ప్రభుత్వ భూమి ఉంది, ఈ భూమిలో నిధులు కేటాయించుకొని కొత్త భవనాలకు దీన్ని మార్పు చేస్తాం. దీనిలోనే ఒక ఐటీఐ మొదలైంది. ఈ ఐటీఐ కూడా సంఘంలో ఉండాల్సిన ఐటీఐ భవన వసతులకి ఇక్కడ పెట్టింది. ఇప్పుడు దానికి భవనాలని కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇస్తామంటే ఈ ఐటీఐని అక్కడికి మారుస్తాం. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ ఉంటుంది, బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని చెప్పి అభివృద్ధి అంటే మనం తెల్లచొక్కాలు వేసుకోవడం కాదు అభివృద్ధి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి విద్యా బుద్ధులు నేర్చుకోవాలి, మంచి విద్యా సంస్కృతిని అలవాటు చేసుకోవాలి, సంస్కృతి సంప్రదాయాలకి అలవాటు పడాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలన్న లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వంలో ఈరోజు బహుశా ఆత్మకూరు మీడియాకి అంతా తెలుసు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎప్పుడు ప్రారంభించారు? ఇక్కడ 10 సంవత్సరాలప్పుడు నేనే శంకుస్థాపన చేశాను. ఇప్పుడు దాన్ని ప్రారంభించడానికి జనార్దన్ రెడ్డి గారు నిధులిచ్చి అన్న 6 మాసాల్లో దీన్ని పూర్తి చేసి మొదలు పెడదామంటే పూర్తయింది అన్న, నువ్వు రా మొదలు పెడుతూ అంటే వచ్చాను. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ నియోజకవర్గం ఉండిపోయిందో ఒకసారి ఇవాళ ఒకటొకటి చేస్తూ వస్తున్నాం. అన్నీ మొదలు పెడతాం, అన్నీ చేస్తాం. అమృత్ 2 కింద త్రాగునీరు వస్తీ 3 రోజులుగా 4 రోజులుగా ఆత్మకూరు పట్టణంలో నీరు ఇస్తుంటే సోమశల నుంచి ఒక డెడికేటెడ్ లైన్ ఇచ్చి 95 కోట్ల రూపాయలతో 12 ఏళ్ల క్రితం మంచినీళ్ళు ఇచ్చాం. 10 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ 4 రోజులకు మాట్లాడి ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్కి అనేక ఫండ్స్ తీసుకొస్తున్నారు. నేనైతే మంత్రిగా కింద వెనకాల పడ్డాను. నాకు అప్పుడు పార్టీలు నేర్పిస్తాం, మున్సిపాలిటీకి ఆల్రెడీ కొంత శాంక్షన్ చేసి పంపిస్తున్నారు. ఈ విధంగా ఈరోజు ఈ కాన్ఫరెన్సీలో అనేక డెవలప్మెంట్స్ ఈరోజు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం ఈరోజు చేసిన ఇనాగరేషన్స్ శంకుస్థాపనలో. కిట్ హౌస్కి వస్తే ఈరోజు కిట్ హౌస్ కాలనీలో
ఒక టెంపుల్ యాక్చువల్గా టెంపుల్కి శంకుస్థాపన జరిగింది. ఎందుకంటే 43 డేస్లో టిట్కో స్కాలర్షిప్ PM సూర్య గారి కింద కూడా మంచి స్కీమ్ అది. మన ముఖ్యమంత్రులు చాలా దాన్ని అడ్వాంటేజ్ కూడా తీసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. మెయిన్లీ ఎస్సీస్ ఎస్టీస్కి చాలా మంచి కార్యక్రమం. కానీ మనం ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు ఎస్టీలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దానికి సెంటరు మన స్టేట్ ఈరోజు మీరు ఐ థింక్ ఆమోదం కూడా ఇచ్చినట్టున్నారు మన క్యాబినెట్లో. కొంత ఏదో ఫండ్స్ కూడా మీరు సపోర్ట్ చేసే విధంగా అది కానీ వస్తే ఈ ఎలక్ట్రిసిటీ సైడ్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా అది ఆపడతారు. స్పెషల్లీ ఎస్సీలు ఎస్టీలు ఇటువంటి రకరకాల కార్యక్రమాలు మనం ఈరోజు ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి దగ్గర కూడా మీరు చూడండి, అభివృద్ధి మెయిన్, సంక్షేమం అభివృద్ధి 2 పదాల మీదనే నడిపిస్తుంది గవర్నమెంట్ కూడా. ప్రతి ఒక్కరు నేను కోరుకునేది కూడా ఈ జిల్లా లాగానే ప్రతి జిల్లా కూడా ఇట్లా ఇండస్ట్రీస్ తెచ్చుకొని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ MBBS MS సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ROP ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ELS జ్యోతి MBBS MS సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.